मुजफ्फर कतराई को देखते हैं। ये तेलंगाना में 60-70 लाख आदमी अपन गवर्नमेंट सतो आज तक अपने मानव पाना हथियारों से जो अपन से एक वेतन सवार आयोजक पार्लमेंट ఎన్నికల మై ఏ కోసం పాటుపడే జననాయకుడు యువ నాయకుడు ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించగల శ్రీనన్న మరి అనేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజు ఈ భారతదేశంలో 13 కోట్ల పైసలుకున్నటువంటి బంజారా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 60-70 లక్షలకు పైసలుకున్నటువంటి ప్రజలకు సన్నిహితుడుగా ఉన్నటువంటి మా సేవారాం సేన రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మా శ్రీనన్న గారి నాయకత్వంలో రేపు మనమంతా దండుగా కదిలి మరి ఈ రోజు ఇక్కడ మహబూబ్ నగర్ లో అనేక మంది చాలా మంది గిరిజనులు ఉన్నారు. మనమంతా ఒక్కొక్క ఓటుతోటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే కేవలం బంజారా ప్రజలే గెలిపిస్తున్నటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. మనం అందరికీ తెలుసు. ఎందుకంటే 72 నియోజకవర్గాల్లో బంజారా ప్రజల ప్రభావితం ఉంటే 42 నియోజకవర్గాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి బంజారా ప్రజలు అదే ఊపుతో అదే జోరుతో మనమంతా దండుగా కదిలి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన శ్రీనన్న గారి గలం పార్లమెంట్ లో వినబడిన మనమంతా సిద్ధం కావాలని కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రతి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాయకుడు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. జై శివరాం, మహారాజ్ కి మాట్లాడుతుందిగా జై శివరాం, జై శివరాం. ఈరోజు మనం మహబూబ్ నగర్ గడ్డ మీద ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ స్థానం కొరకు ఈరోజు మన సేవరాం సేన జాతీయ అధ్యక్షులు ఈరోజు ఎంపీ కోసం ఈరోజు నామినేషన్ దాఖలు చేసి ఈరోజు మహబూబ్ నగర్ చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 14 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఓట్లంతా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చడం తప్ప ఈ రోజు ఇదే గిరిజన బిడ్డలు ఓట్లు పెట్టకపోతే ఈ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేటోడు కాదు. మిత్రులారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన గిరిజన బిడ్డలకు మంత్రి పదవులు ఇవ్వలే, ఎమ్మెల్యే పదవులు ఇవ్వలే, ఎంపీ పదవులు ఇవ్వలే. అందుకోసమే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. 2 లక్షల మంది గిరిజన బిడ్డలు ఉంటే మన ఓటు మనం వేసుకున్నాము. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల వర్గాలు ఈ రోజు ఏకం కావాల్సినటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ రెడ్ల బాధిత బతుకులు, ఎన్ని రోజులు ఈ రావుల బాధిత బతుకుల విధులరా. దయచేసి ఒక్కసారి సేవరాం సేన జాతీయ అధ్యక్షులు అన్న సభా శ్రీనివాస్ నాయక్ అన్న గారు ఓన్లీ గిరిజన బిడ్డల కోసము ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిండు. ఈ రోజు మనం ఆ ఓటు వేస్తే ఒక్కొక్క ఓటు ఈ రోజు మనము పార్లమెంట్ లో వినబడాలి. ఈ రోజు మనం గొంతుగా కావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది గిరిజన బిడ్డల యొక్క గొంతుగా కావాలంటే ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ నాయక్ అన్నను మనం గెలిపించుకోవాలనేసి కూడా ఈ రోజు కోరుతా ఉన్నాము. మరొకసారి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల ప్రవచనం ఎక్కువగా అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ల బిడ్డలు అందరూ కూటమైపోయినారు. ఈ రోజు గిరిజన బిడ్డల యొక్క ఓట్లను తన్నుకుంటున్నారు. దయచేసి మన ఓట్లు మనం వేసుకుందాం. మన రిజర్వేషన్ కోసం అన్నదమ్ములకి అందరికీ జై శివరాం, జై శివరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లంబాడిగా మనకు ఆంధ్రప్రదేశ్ లో 6% రిజర్వేషన్ నుంచి తెలంగాణ విడిపోతే 10% మన జనాభా పెరిగింది. దానికోసం 10 సంవత్సరాలు కొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్నాం. మళ్ళీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ లంబాడిగా సరైన ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పేసి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడిన జనాభా ముఖ్యంగా ఉన్న కాన్స్టిట్యూన్సీలో 42 కాన్స్టిట్యూన్సీలో 42 కాన్స్టిట్యూన్సీ మనం సెంట్రల్ స్థానంలో మనం గెలిపిస్తున్నాం. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనల్ని మంత్రి పదవి ఇవ్వకుండా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా, ఎంపీ సీట్లు ఇవ్వకుండా ఇప్పుడే 6 నెలలు 3-4 నెలల్లోనే మనకి ఇంత వస్తున్నారు. ఇంకా మనం అవకాశం ఇస్తే మనకి ఇంకా ఇబ్బంది చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు నా జాతి తరఫున, నా లంబాడి జాతి తరఫున, నా ఎంపీ ఎస్సీ బీసీ జాతి తరఫున నేను ముందుకు వస్తున్నా. మన ఓటు మనం వేసుకుంటాం. మన ఓటు మామూలుగా పార్లమెంట్ లో 14 లక్షల ఓట్ల 12 లక్షల ఓట్లు 13 లక్షల ఓట్లు మనమే ఉన్నాయి. మన ఓట్లు మనం వేసుకున్నాం. ముఖ్యంగా లంబాడిన ఓట్లు 2 లక్షలు ఉన్నాయి. మన ఓట్లు మనం వేసుకున్నాం.
మహబూబ్నగర్ జిల్లా సెంటర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఎక్కడున్నా మాది మా జనాభా పెద్దది ప్రతి కాన్స్టిట్యూన్సీలో మేము ఉన్నాం. మేము కలుపుకుంటే 40 సీట్లు 42 సీట్ల నేను చిత్తు చేస్తాం పొత్తు చేస్తాం. ఇది గుర్తించుకోవాలి. ఈ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వానికి లంబాడీలు 100% వ్యతిరేకత ఓటేయాలి. ఒక్క ఓటు మనం వాళ్ళకి వేసిన మనకి ఇంకో 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఎలక్షన్ లేదు. ఎంపీల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 18 రోజులు ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. దాని తర్వాత మీకు రేవంత్ రెడ్డికి మనకి ఎవరితో పని లేదు. కాబట్టి ఈ ఎలక్షన్ మనం బుద్ధి చెప్తే మన జాతికి ఏం కావాలో చెబుతుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఆదిలాబాద్ ఏరియాలో ఓట్లు ఉంటారు. వాళ్ళ ఓట్లు మా అంటే 3 నుంచి 4 లక్షలు ఉంటాయి. వాళ్ళని నెత్తికి వేసుకుని ఎందుకు తిరుగుతారు అన్ని పార్టీలంటే వాళ్ళ ఓట్లు ఒక్క సైడ్ గుంతరాలు. మనము 10 పార్టీ నుంచి 10 అక్కడ 10,000 కూడా 5,000 కూడా 2,000 పోయి మన పరువు మనం తీసుకుంటాము. మనం ఇప్పటికైనా మనం ఇప్పుడు అందరం చదువుకున్నాము. మన రాష్ట్రంలో ఎక్కడ పోయినా లంబాడీలు తెలియవద్దులు లంబాడీలు చదవద్దు అని చెప్తున్నారు. అది మన తెలియ పరమైంది. ఏం చేస్తున్నాం మనం? ఏమన్నా ఆగమైతుందా లేదా? ఇప్పుడే మనం రాజకీయం చేస్తేనే మనం ముందుకెళ్తాం. రాజకీయం చేయకుంటే మనం సర్వనాశనం. కాబట్టి సెంట్రల్ స్థానంలోనే ముందు చూపిస్తాం. సెంట్రల్లోనే మేము నిలబడతాం, గెలుస్తాం. లేదంటే ఓడబోతాం తప్ప మిమ్మల్ని మాత్రం ఒత్తిపడే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాకు ఎటువంటి ఏం కావాల్సిన ప్రతి ఒక్కటి రావాలి. కాబట్టి నేను నా ప్రజలకి ప్రజలతో పాటు లంబాడీలకు ముఖ్యంగా లంబాడీలకి నా వినతి ఏంటంటే మన ఓట్లు మనం వేస్తున్నాము. మనం ఎవరు గులాంగిరి చేసే అవసరం లేదు. ఆడేమనే ఇంటికి వస్తారు. మనకి ఇంటికి వచ్చి మన వాటి చిక్కుతారు. కాబట్టి మీతో చేసిన మనకి ఒక్కటే దయచేసి అందరూ ఏకతాటిపై ఉండి మన హక్కులను మనం కాపాడుకుంటాం. మనల్ని ఎస్సీ దగ్గర తీసేయాలని చెప్పి చెప్పేందుకు కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ కంటే కొద్ది రెట్లు రేవంత్ రెడ్డి ఎస్సీ దగ్గర తీసేయాలని కుట్ర పడుతున్నాడు. ఇప్పుడు ఇంకా చాలా కాలేదు. వచ్చే నెల ఎలక్షన్ అయిన తర్వాత మీరు నా పేరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా మహబూబ్నగర్ గడ్డ నుంచి మన మీద దాడులు జరుగుతాయి. మన మీద కోర్టు భయంతో మనకి విమర్శిస్తారు. వాళ్ళని మనల్ని ఎస్సీ దగ్గర తీసేయాలని పోరాడుతున్న వాళ్ళే చెప్పిస్తారని నేను ఈ రోజు చెప్తున్నా. నేను ముందే పసిగట్టి ఈ రోజు నేను నామినేషన్ వేసిన. నేను మిమ్మల్ని అడిగేదంటే ఇక్కడ నుంచే ఇక్కడ పండ పెడితే రాష్ట్రంలో సైలెన్స్ కూడా కాదు. మహబూబ్నగర్ కూర్చోబెడితే ఏం సొంతూరులోనే నేను ఫైనల్ పడుతుంది. కాబట్టి సొంతూరులోనే మనం కూర్చోబెట్టడానికి మనవి చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరి ఇంకా అందరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇందాక ఓటు అనే ఆయుధంతో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. చివరిగా జై జవాన్. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మెట్టుగడ నుంచి క్లాక్ టవర్ దాకా భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క నామినేషన్ ముఖ్య ఉద్దేశం మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్లో ముఖ్యంగా లంబాడీల ఓట్లు 2 లక్షల పైచిలుకున్నాయి. ఆ ఓట్లని మాకు ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాకు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతోపాటు ఎమ్మెల్యే సీట్లు కూడా ప్రతిసారి వచ్చిన దానికంటే 2 సీట్లు తక్కువనే వచ్చినాయి. కాబట్టి మేము ఇప్పటికే ఆయన ఎంపీ సీట్లు కూడా ప్రతిసారి 2 సీట్లు ఇచ్చేసి ఒకటే సీట్ ఇచ్చిండు. కాబట్టి మేము ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకో ఎలక్షన్ రాదు, ఇంకో ఎటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు లేవు. కాబట్టి ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన అన్యాయం కానీ మేము రిజర్వేషన్ కోసం 10 సంవత్సరాలు పోరాడి టైం వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవిని కొట్లాడాలి, మళ్ళీ ఇంకో దాని పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి మా సొంత జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి మాకు మంత్రి పదవితో పాటు మా మహబూబ్నగర్ జిల్లాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఎటువంటిది ఏం లేదు. కాబట్టి ఇక్కడున్న గిరిజనులు ఉన్న సమస్యలకు ఎవరు చెప్పుకోవాలనేది అనే సందర్భం వస్తే ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి మాకు ముఖ్యంగా మాకు పాత్ర పోషించే విధంగా ఏదైనా మంచి
పదవి ఇవ్వాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. మా కమ్యూనిటీకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. మరి ఇందాక మా పార్లమెంట్ అభ్యర్థి సీనన్న చెప్పినట్టు 2 లక్షలకు పైచిలుకు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షలకు పైచిలుకు ఉన్నటువంటి బంజారా ప్రజలు మరి గతంలోనే మాకు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మార్పు కావాలని ఈరోజు 42 నియోజకవర్గాల్లో 50,000 నుంచి 1,00,000 మెజారిటీ ఇచ్చినటువంటి బంజారా ప్రజలు మళ్ళీ కూడా మాకు మోసం చేశారు. అసలు ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే ఆ కేసీఆర్ పాలనే బాగుండే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే 4 ట్రైకార్లు చైర్మన్లు, ఒక మంత్రి, ఎంతో మందికి 2-3 మాకు ఎంపీ పదవి కూడా ఉండే. ఇప్పుడు ఇంకింత నాశనం అయింది. కాబట్టి దయచేసి ఇక్కడ మాకు పక్కన మజీద్ జాతర నడుస్తూ ఉన్నది లోకామసన్. ఆ రోజు అక్కడ మజీద్ జాతరలో లోకామసన్ సాక్షిగా నేను రైతులకు రుణమాఫీ చేస్తానంటాడు. అది కాదే ముందు, దానికంటే ముందు 6 అమలు చేయాలని ఇచ్చినటువంటి హామీలు, దానితో పాటు మంత్రి పదవి ఇవ్వకుంటే ఏ విధంగా అయితే పోట్లాడుతున్నామో, రేపు ఎట్లా అయితే ప్రభుత్వానికి మేము ఒక్క గుంప గుర్తుగా ఓటేసినామో అదే విధంగా పార్లమెంట్లో మీకు ఓడగొట్టే పనిలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. బంజారా ప్రజలంతా మన ఓటు మనం వేసుకుంటేనే సీనన్న గెలుతారు. కాబట్టి దయచేసి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బంజారా ప్రజలు మన ఓటు మనం వేసుకుందాం, ఈ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్దాం. జై సేవాలాల్.